నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం. 20 నెలల పాలనలో సాధించిన విజయాలు వివరించిన సీఎం. లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ప్రసంగించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. 2 నెలలలోపే 3.2 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికిచ్చారో అర్థం కావడం లేదని వ్యాఖ్య. వానపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యానుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. గడిచిన 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు పురోగమిస్తోందని, ప్రతి రంగంలోనూ వృద్ధి నమోదైందని తెలియజేశారు. ప్రజా అవసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రజలు మెచ్చే పాలన అందించామని చంద్రబాబు అన్నారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ దిశగా ముందడుగని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభివర్ణించారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో భాగంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర బడ్జెట్ కీలక మార్గదర్శకంగా నిలుస్తుందని, ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తు అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వ్యూహాత్మక ప్రణాళికని అన్నారు. బడ్జెట్లో పోర్టులు, షిప్పింగ్ శాఖకు కేటాయింపులు 3,470 కోట్ల నుండి 5,164 కోట్లకు పెంచడం అభినందనీయమని, 1000 కోట్లతో ఏర్పాటు చేసిన మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా తీర ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్, పోర్ట్ల ఆధునీకరణకు మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. కాకినాడ పోర్టు పూర్తయితే మరో 16 MMTPA సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ వంటి కేంద్ర పథకాల ద్వారా కాకినాడలో పోర్ట్, షిప్ బిల్డింగ్ యూనిట్ కు ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Honorable Speaker, sir, I rise to participate in the discussion of the Union Budget 26-27, a budget that is forward-looking, reform-driven and firmly anchored in the vision of Viksit Bharat. This is not merely an annual financial statement. It is a strategic blueprint to sustain economic momentum, deepen cooperative federalism and ensure the growth reaches the last mile. The Honorable Finance Minister, Nirmala Sitharamanji, who is one of the best finance minister India has ever seen, has outlined 3 Kartavya for national transformation. As the representative of Kakinada, a coastal constituency, I see the first Kartavya, accelerating and sustaining economic growth, clearly reflected in the budget's strong and strategic thrust on the maritime sector. I commend the government for enhancing the allocation of Ministry of Ports, Shipping and Waterways from 3,470 crore in budget 25-26 to 5,164 crore in budget 26-27, a nearly 49% increase. This sends a clear signal of India's commitment to building world-class port infrastructure, strengthening coastal logistics and reducing supply chain costs. The 1,000 crore Maritime Development Fund will bridge financing gaps in shipbuilding, ship repair and port modernization, powering sustained growth. Honorable Speaker, sir, the second Kartavya, fulfilling aspiration and building capacity, finds strong expression in the sharp 62% increase in allocation to the Ministry of Skill Development and Entrepreneurship from 6,100 crore to 9,885 crore. The 600 crore allocation for the integrated scheme in skilling architecture is particularly significant, as it aligns national frameworks with state-level planning and industry demands. Through pilots including Andhra Pradesh, it will enable local skill mapping, industry-linked training and continuous upgradation, transforming India's demographic dividend into a skilled and employable workforce. The third Kartavya, Sabka Saath, Sabka Vikas, is earned throughout the budget by aligning growth with inclusion. Flagship initiatives such as Vijit Ramji, with an outlay of 95,692 crore, PM Setu for ITA upgradation at 6,141 crores, reflect the strong push towards job creation and employment-led growth, especially for the youth and first-generation learners. As a grassroots, PM Swanidhi exemplifies people-centric governance. Its allocation has been enhanced from 373 crore to 900 crores. In Kakinada district alone, over 33,000 street vendors have already received sanction and dispersed loan, strengthening livelihoods and formal financial inclusion. Honorable Speaker, sir, I also commend the government for securing major international trade agreements, particularly the landmark trade deal with the European Union, widely hailed as mother of all trade deals. As the food marine exports assumes greater importance under the
agreement, coastal regions like Kakinada, with a strong fisheries base, aquaculture clusters, and proximity to port infrastructure, are uniquely positioned to contribute with the target support of cold chains, processing facilities, quality certification, and logistics. Kakinada's fisheries sector can play a pivotal role in boosting marine exports, increasing fishermen's income, and strengthening India's global trade footprint. I now place specific demands for my state and constituency under the leadership of Chandrababu Naidu Garu and Pawan Kalyan Garu. Port-led development has gained momentum. Kakinada Gateway Port Phase 1 is nearly 30% complete and targeted completion by December 2026, adding 16 million metric tons per annually capacity. I urge the Union Government to support Kakinada's port and shipbuilding ecosystem under initiatives such as Shipbuilding Financial Assistance Scheme, the National Shipbuilding Mission, and the Maritime Development Fund, which together have an allocation of 1,515 crore. Under the leadership of Honorable Deputy Chief Minister Shri Pawan Kalyan Garu, Andhra Pradesh has prioritized rural connectivity with over 3,200 roads and 77 bridges sanctioned under PMSGY. I urge the enhanced support for Andhra Pradesh under the 19,000 crore of PMGSY allocation in this budget. Honorable Speaker, under the visionary leadership of our Prime Minister Shri Narendra Modi ji and the committed governance of Chandrababu Naidu Garu and Pawan Kalyan Garu in Andhra Pradesh, Sabka Saath Sabka Vikas is no longer a slogan. It is a lived reality. With these words, I strongly support the Union Budget 26-27. Thank you. రాష్ట్రంలో అశాంతి అశ్లీల నృత్యాల పాలన కొనసాగుతోందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందడం లేదని, రైతులను విద్యార్థులను మోసం చేశారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ పరిస్థితులను పట్టించుకోకపోవడం ప్రజా హక్కులను కాలరాయడమే అని అన్నారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతుందని విమర్శించారు. 2 ఏళ్లలోపే ప్రభుత్వం 3.2 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికిచ్చారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ పరిస్థితులపై అసెంబ్లీలో మాట్లాడాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. పూర్తిగా అతని ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన పరిస్థితి. ఈ 19 నెలలుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవైతే అబద్ధాలు చెప్తూ ఉన్నారో అవే అబద్ధాలని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు. అసలు గత 2 బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని వల్లి వేయించారు. నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు, నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 19 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఈ రోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు, శాంతి భద్రతలు లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ ప్రజల్ని అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి, అప్పులు, అలాగే అక్రమ కేసులు, అశ్లీల నృత్యాలు, అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఇంత దారుణంగా పరిపాలించలేదు. ఈ రోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక 20 ఏళ్లు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వలన మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకి పెద్దపీట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నింటికి కూడా వీళ్ళ ఆదర్శంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం. నిజంగా అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలల్లో కూటమి ప్రభుత్వం. అంటే అది ఆల్ టైమ్ రికార్డు. అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 8.2% నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదట స్థానంలో ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఇప్పటి వరకు కూడా 19 నెలలైనా 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళల్ని ఎంత నిట్ట నిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి
పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల సాధికారత ఈ రోజు నిట్ట నిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈ రోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం. గతంలో జగనన్న మహిళల కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు అవేవీ లేకపోవడం వలన వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈ రోజు ఎలా ఉంది. ఈ రోజు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేసారు. అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు. ఎంత దారుణం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టేయడం వల్ల ఈ రోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు స్కూల్ అంటే కాలేజెస్ లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఫీజులు కట్టలేకపోవడం వల్ల, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల. ఎంతసేపు కూడా వీళ్ళ పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈ గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యము, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము. అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా అతనితో వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము. గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రజల తరపున నెల రోజులు శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాలు జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.